వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లగొల్ల అచ్యుత్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులు దేశంలో దశాబ్దాలు మారిన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏ జనాభా లెక్కలు చేయకుండా దుర్మార్గంగా తమ కోసం వేసుకున్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకుని మన హక్కుని గుంజుకున్న దుస్థితి ఒకవైపు చూస్తున్నాం. మరొక వైపు రాజ్యాంగ మార్పు చేయబోమని చెబుతూ వారే రాజ్యం మూలాలను ఒక్కొక్కటిగా మారుస్తున్నారని విద్యావంతుల వేదిక చేలేకాన్ వెంకట్ యాదవ్ చెప్పడం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్, యశ్వంత్ యాదవ్, చింతల రవికుమార్ యాదవ్, విద్యావంతుల వేదిక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. ఎస్టీలు అంటే నిమ్న వర్గాలు వర్ణాలు ఇవన్నీ కూడా స్వయం పోషక కిందికి వస్తున్నాయి. పరాన్నభుక్తుల కిందికి వచ్చేటువంటి అన్నీ ఏమున్నాయంటే అగ్రవర్ణాలు, అగ్రకులాలు, అణచివేతకు సిద్ధమైనటువంటి కులాలు. అంటే ఇంతకుముందు ప్రొఫెసర్ సింహాద్రి గారు చెప్పారు, గతంలో ఈ సెన్సస్ జరగక ముందుకు రెడ్లు కానీ కమ్మలు కానీ వాళ్ళు కూడా సెన్సస్ జరగడానికి ముందుకు వాళ్ళు కూడా అనగా దొక్కబడ్డటువంటి కులాల్లో భాగంగానే ఉన్నారు. సెన్సస్ జరిగిన తర్వాత వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చుకున్నారు, కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. కులాలను ఎట్లా డెవలప్ చేస్తున్నారు జరుగుతున్నటువంటి దశ అంతా కూడా సంస్కృతిలో భాగమే. మార్నింగ్ సెషన్లో గౌరవనీయులు మల్యాద్రి సార్ చెప్పారు, కులము వర్గీకరణ, దాంట్లో సాధక బాధకాల గురించి చెప్పారు, కుల నిర్మూలన గురించి చెప్పారు. దాంట్లో అంతర్భాగం సంస్కృతి. అక్కడ ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎలా ఎదగాలి, ఎదగాలంటే ఏం చేయాలి అంటే నీ సంస్కృతిని మార్చుకో, నీ పనితీరుని మెరుగుపరచుకో, నీ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకో. ఇది వాస్తవం. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా కుల సంఘాలు అభివృద్ధి చెందుతాయి, కులం అభివృద్ధి జరుగుతుంది, సమాజం అభివృద్ధి జరుగుతుంది. నీకు కావాల్సినటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి మంచి ఒక పునాది ఏర్పడుతుంది. వానికి కల్చర్ లేదురా అంటారు. అసలు కల్చర్ అంటే ఏంటిది? ఇప్పుడే అనుకున్నాం, మనిషి కొట్లాడుకునేది ఆ మండల కమిషన్ వచ్చినప్పుడు కాలేజీలో ఆ రోజు. ఎందుకంటే యాంటీ రిజర్వేషన్ అంతా ఒకవైపు, మనమంతా ఒకవైపు. నిజానికి ఆ రోజు వాళ్ళు సాయం చేసి వ్యతిరేకించినది కాబట్టి మనందరం ఒకవైపు వచ్చినాం. నేను నల్గొండ డిగ్రీ కాలేజీ, పెద్ద డిగ్రీ కాలేజీ, 5,000 మంది విద్యార్థులు ఉండే డిగ్రీ కాలేజీ నల్గొండ. ఆ రోజు ఒక యాదవ్ పిల్లగాన్ని, యాదవ్లు ఆ రోజు 10-11 మంది చదువుకుంటారు ఆ కాలేజీలో. 5,000 మంది ఉన్న విద్యార్థుల కాలేజీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికలలో వామపక్ష విద్యార్థి సంఘం పోటీ చేసి గెలిచినాయి. కేవలం మండల్ కమిషన్ పేరు మీద వచ్చినప్పుడు డీవియేషన్, అగ్రకులాలు వేరు, బలహీన వర్గాలు వేరు అని పేరు మీద వచ్చినప్పుడు మండల్ కమిషన్ మద్దతుగా ఉద్యమం చేసినందుకు 5,000 మంది విద్యార్థులు ఎవరో ఒక చిన్న కులంలో పిల్లగానికి గిట్ట ఉన్నా, నేను అది గిట్ట కూడా లేనప్పుడు పక్క గిట్ట గడ్డం పెట్టుకుని ఉండేది, నన్ను గెలిపించారు. అంశం యొక్క గొప్పతనం అది. కాబట్టి మండల్ కమిషన్ కూడా ఈరోజు అమల్లోకి రాలేదు. అమల్లోకి రాకపోవడం మూలంగా ఈరోజు మనకు వస్తున్న సమస్య ఏంటంటే క్రిమిలేర్ మన తర్వాత 20 ఏళ్ళు పట్టిందన్న. ఫైట్ చేస్తూనే ఉన్నాం, పోటీ చేస్తూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం, కానీ రాజకీయంలోనే ఉన్నాం. పార్టీ ఏది మారినా లక్ష్యం మాత్రం ఒకటే అన్న, మన బీసీలు అందరూ ఎదగాలి. మన యాదవ కులస్తులు, కుర్మ కులస్తులే కాకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళంతా రాజ్యాధికారం, మన రిజర్వేషన్లు మనకు కావాలని కొట్లాడితే తప్పకుండా వస్తుందన్న. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే పెద్దలు వెనుకటి నుంచి ఉన్నది నిజంగా. మనం వెనుకట మా ఊర్లో ఒక టెంపుల్ ఉన్న నరసింహస్వామి టెంపుల్, నా చిన్నతనంలో అసలు ఆ టెంపుల్ చాలా ఏమంటారు శిథిలావస్థలో ఉండేది. అసలు ఇది ఇట్లనే ఉంటుందా, అసలు ఇక్కడ దేవుడికి పూజలు జరగవా అనుకునేదాన్ని నేను. ఎందుకంటే మాలమాదిగా వాళ్ళని రాణించేవాళ్ళు కాదు, పూజారులు ఉండేది కాదు. మేము పోతే ఎప్పుడైనా కూర్చునే వాళ్ళు, లేదంటే గొర్రెలు కాచేవాళ్ళు, వాళ్ళంతా వచ్చి అక్కడ కూర్చొని అన్నం తినిపోయేవాళ్ళు తప్పితే దానికి నిత్య సంరక్షణ ఇవి ఏమంటారు పూజలు ఇవేం జరిగేవి కాదు. కానీ ఒక 10-15 ఏళ్ల నుంచి దాన్ని మళ్ళీ మొత్తం మార్చేసి అక్కడ చాలా బ్రహ్మాండంగా, అంటే ఈ దేవుడి వల్ల మహిమ ఉంది అని, ఆధ్యాత్మికత పెరగాలని అన్నయ్య ఇప్పుడు చెప్పారో అది, దానిపైన అందరూ దృష్టి పెట్టబట్టి ఇవాళ అది నిత్య నూతనంగా అన్న మళ్ళీ కట్టడం జరిగింది. దానికి మళ్ళీ అదేమంటారు ధ్వజస్తంభం పెట్టడం, ఇదంతా అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందన్న నేను అనుకోవడం. నాకు అదొక్కటి జరిగినప్పుడు మనం ఎందుకు మార్పు తెచ్చుకోలేకపోతున్నాం అని. కానీ ఆ మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది. రిజర్వేషన్లు ఇవాళ 33% కావాలని ఎన్నో ఏళ్ళ నుంచి అంటుంటే మొన్న బీజేపీ పెట్టిండ్రు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా జనగణనని మొదలు పెట్టిండ్రు. కాకపోతే ఇవన్నీ వస్తున్నాయి, కానీ దగ్గరికి వచ్చి దాన్ని ఏ రకంగా వీళ్ళకి ఇచ్చేయాలి అనే దాని మీద, డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని మీద మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే
పెద్దలు చెప్పారు ఇంతకుముందే, వీళ్ళంతా ఏకమైతే 65% వీళ్ళే ఉంటారు కాబట్టి రాజ్యాధికారం వీళ్ళదే అవుతుంది, ప్రతి దాంట్లో ఆధిక్యత వీళ్ళదే అవుతుంది కాబట్టి వీళ్ళని వెనుకబెట్టడమే కరెక్ట్ ఏమో అని మనలో మనకే ఒక రకమైన అంతర్గత కలహాలనా లేకపోతే ఎలాంటి అభివృద్ధికి మీరు పనికిరారు అనా నెట్టివేయడం పడుతుంది. కానీ అది జరగొద్దన్నా ఒక కంపల్షన్ రావాలి, ఒక సంఘర్షణ. ఇన్ని రోజులు ఒక రావుని చూసినాం, ఒక రెడ్డిని చూసినాం, ఒక అందరినీ చూసుకుంటూ పోయినాం, కానీ ఒక బీసీ లీడర్ని ముఖ్యమంత్రిని చూసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం కంకణం కట్టుకుంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు కానివ్వండి, సర్పంచ్వి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ మొత్తం తెలకల్ల మందలో లక్ష్మి కొడక ముల్ల కంచా కావాలుండబట్టే ఊరు ఏరు చెట్టు పుట్ట దాటి బిడ్డ మంద దాడికే పోవాలి తీరుతోటి కొండ గోడలకి ఎండ వానల చెట్టుల నక్కాలి అర్జున మాపై ఆశ్రయించితే పిడుగు పాటుకే రావుంది మేము పోయేటి దారి పొల్ల దారి కొడుక నడిచేటి దారి రాళ్ళ దారి బిడ్డ కష్టాలు నీ కొద్దు కొడక కన్న తల్లినే చెబుతున్న బిడ్డ చంటి బిడ్డలు కొడక కంట తడిని కొద్దే బిడ్డ పొద్దు ఉడిసి అమ్మటే నాయ బిడ్డ చూడాల మందరు చూడబట్టే తెలకల్ల మందరు వస్తే కొడక మున్న కంచా కావాలుండబట్టే పుడమి తల్లి మీద అడుగులేసే బిడ్డ అడుగులన్నీ చూసి నడుము కొడక దారులన్నీ నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఏ గాలి పాని తెచ్చున కొడుక ఒంటి కంటితో కురికే తీసి మరుగంటితో మంద కావాలంటే ఎల్ల గొర్రె నడక మారింది కొడక ఎర్ర గొర్రె ఎడబోయింది బిడ్డ మంద మీద దాడి తోడలు కొడక గొర్రె పానం బిడ్డ జర్రలబోయే చేతికొచ్చిన బిడ్డ చేజారినట్టు భూమ నీరు మారి బిడ్డ అవుతుంది పొద్దు పడిసి అమ్మటే రాయ బిడ్డ జువాల మందరు చూడబట్టే తెలకల్ల మందదోలొస్తే కొడక ముళ్ళ కంచా కావాలుండబట్టే పుట్టిన పుట్టుక రాజులది మరి పుట్టేడు దుఃఖాలు దాటికే వరకు పంటగ పప్పము మనకేదుండదు పరుగుల తిండి పానము కావరు దూపకొని మంది తెలకకి పోతే దారి మల్లమంటూ దూరం ఎగర్మి అయ్యో దోరాదయదు పైగా సేను మేపాలేదు తెలకతున్నలేదు అన్నేము కున్నము ఏగని వాళ్ళం దూపగోని గొర్రెలు వల్లాడుతొస్తిమి అయ్యయ్యో దేవము మల్లన్న మాకెందుకు ఇస్తేవి రాత ఎవరి మన్నాయా విలబెట్టగం మూగ జీవాల కోసమే మేమే మూగపోవాలా పొద్దు పడిసి అమ్మటే నాయ బిడ్డ జువాల మందరు చూడబట్టే తెలకల్ల మందదోలొస్తే కొడక పుల్ల కంచా కావాలుండబట్టే మా అమ్మాయిలెన్నో కష్టాలు పడే కష్టాలు కలిసితే కన్నీళ్ళు ఆగవు అడుగు అడుగు గడియ గండాలి కొడక గుండెల బాధలు మన బతుకులేనురా కులవృత్తి పరమకు భవిష్యత్తు మెరుగుకు ఎల్లా వెళ్ళగా బుద్ధిగా బతుకురా ఆటుగోడ్లిన్నైన యాదవ రాజులు నీతి ధర్మంతో ఒడ్డు చేరిన శ్రీకృష్ణుడే చెప్పే సర్కారీ చదువుతో గొప్పలు కావాలి బాధలు కష్టాలు దూరమే అవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు మనం చాలా మంది ఎక్కడో మా ఊరు ఎక్కడెక్కడో సూర్యాపేట దగ్గర పక్కన కొప్పోలు అని గ్రామం ఉంటుంది, ఎక్కడో చిన్న ఊరు ఉంటుంది. నేను మా కొప్పోలో కూర్చున్నా నాకు ప్రపంచంలో అమెరికాలో జరిగేది, రష్యాలో జరిగేది నాకేం సంబంధం కాదు. అట్లా తప్పు, అది 100% సంబంధం. ఎందుకంటున్నా నేను ప్రపంచంలో జరిగినటువంటి గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, దాని ద్వారా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు మీరు చాలా మంది మన వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు కానీ వామపక్ష వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉండొచ్చుతారు. గత కాలంలో అమెరికా, రష్యా రెండు కూడా ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించి ఆ రెండు దేశాలు కొట్లాడుకుంటున్నట్టుగా మన ముందు బిల్డప్ ఇచ్చి వాళ్ళిద్దరు కూడా శిరోశిబిరంగా ఏర్పడి ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో దేశాలన్నిటి కూడా శిరోశిబిరంలో పెట్టుకొని కావాలని యుద్ధాలు సృష్టించి వీడు వాడికి ఆయుధాలు అమ్ముతాడు, ఇంకోటి ఆయుధాలు అమ్ముతాడు. వీడి గ్రూప్లో ఉన్నట్టు వీడు వెపన్స్ అమ్ముకుంటాడు, వాడి గ్రూప్లో ఉన్నట్టు వాడు వెపన్స్ అమ్ముకుంటాడు. అమ్ముకొని మార్కెట్ చేసుకొని బతికే విధానం అనుకున్నది. మార్కెట్ చేసుకునే విధానంలో ఆయుధాలు అమ్ముకోవడానికి, మార్కెట్ చేసుకోవడానికి వాడు మన దేశం మీద వాడికి వచ్చిన యుద్ధాలు కూడా మనకు ఉంచడం మూలంగా మన దేశంలో కూడా అనేక రాజకీయ పరిణామాలు వస్తాయి. రావడం వల్ల మన దేశంలో రాజకీయ పరిణామాలు ఏమొస్తాయి? ఆయిల్ రేట్ పెరిగింది, ఆయిల్ రేట్ పెరిగిన ట్రాన్స్పోర్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరగకుండా ప్రతిదీ పెరిగిపోయింది.
అట్లా ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి అనేక సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల గురించి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఇంతకుముందు ప్రొఫెసర్ సింహాద్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ దేశంలో 4,500 కులాలు ఈ దేశంలో ఉన్నాయి. 4,500 కులాలు లో ఇప్పటికీ 3,900 కులాలు అట్లీస్ట్ అసెంబ్లీ మెట్లు కాదు కదా, గ్రామ పంచాయతీ మెట్లు కూడా తొక్కని పరిస్థితి ఉన్నది. మనం ఇమాజిన్ 4,500 కులాల్లో 3,900 కులాలు నేటికి అసెంబ్లీ మెట్లు కన్నా దేవుడు పార్లమెంటు పోలేకపోతుంది, అసలు గ్రామ పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి అనేక ఉద్యమాల ఫలితంగానే టాటా కాలేజ్ కమిషన్ వేస్తే 1953 వేస్తే 55లో రిజల్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకుపోయి పార్లమెంట్కి ఇస్తే ఆ రోజున్న జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కాకా కాలేజ్ కమిషన్ పిలిచాను, తిట్ట కూడా తిట్టి ఈ కమిషన్ రిపోర్ట్ నువ్వే విడ్డా చేసుకోని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు ఎవరు మిత్రులు చెప్తున్నారు, మనం కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో ఎవరికి మద్దతు లేదు, ఎవరి గురించి మొగమాటం లేదు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కాకా కాలేకర్ రిపోర్ట్ని విత్డ్రా చేయించుకొని పార్లమెంటులో నోరు చూపిస్తే మళ్ళా 1979 వరకు మనం కమిషన్ వేసే దిక్కు లేదు. ఆ రోజుకు మన యోధులైనటువంటి ములాయం సింగ్ యాదవ్ కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ ఈ దేశంలో ఆనాటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ లాంటి పెద్ద కుల సంఘాలు చాలా పెద్ద ఉద్యమం చేసినాయి. మా సంగతి ఏంది, కన్సీరామ్ వచ్చిండు, అప్పటికే కన్సీరామ్ వచ్చిన తర్వాత ములాయం, లల్లు, కన్సీరామ్ యొక్క ద్వయం ఈ దేశంలో సామాజిక న్యాయం సంగతి ఏమిటి అని వాళ్ళని ప్రశ్నిస్తే తప్పని పరిస్థితులలో ఆ రోజు వాళ్ళు 1979లో మండల్ కమిషన్ రిపోర్ట్ చేసినారు. సరే మీరు యాదవ్లు కొట్లాడుతున్నారు కానీ మీ యాదవ్నే ఈ రోజు కమిషన్ చైర్మన్ చేస్తున్నాం అని చెప్తే ఆయన ఈ దేశంలో సుమారు 10,000 మీటింగ్లు పెట్టి అద్భుతమైన గ్రంథం రాసింది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఎంత ముఖ్యమైనదో. ట్రైబల్స్ లంబడోళ్ళు ఉన్నారు, లంబడోళ్లకు భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ అంతే ముఖ్యమైనది. బలహీన వర్గాలకు ఈ దేశంలో మండల్ కమిషన్ అంతే ముఖ్యమైనది. మండల్ కమిషన్ నివేదిక అంతే ముఖ్యమైనది. మిగతా ప్రజలకు భారత రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో మనకు మండల్ కమిషన్ నివేదిక అంతే ముఖ్యమైనది. కాబట్టి మండల్ కమిషన్ నివేదిక 44 రికమెండేషన్లు ఇస్తే 2 రికమెండేషన్లు, ఆ 2 రికమెండేషన్లు కూడా ఒకటి విద్యా ఉద్యోగ రంగాల అవకాశం, ఉద్యోగ రంగాల్లో ఒకటి 27% ఇస్తే దాని మీద ఆ రోజు చాలా మంది ఉండుంటారు. మీరు పెద్ద ఎత్తున గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసుకొని